హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే చాలా బాలేను. ఎందుకంటే నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఇది నాకే కాదు చాలా మందికి జరుగుంటది. కానీ దీని గురించి ఎవరైనా మాట్లాడారా లేదా అని కూడా నాకు తెలీదు. సో, ఇది జస్ట్ ఒక అవేర్‌నెస్ వీడియో అనమాట. ఏమైందంటే మా హస్బెండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని వేరే అతను ఫేక్ చేసి మా హస్బెండ్ పేరుతో ఆ ఫోటోస్ అన్నీ పెట్టి ఫ్రెండ్స్‌కి మెసేజ్‌లు పెట్టాడనమాట. ఆ! షాక్ అయ్యావా? సో, నేను మీకిక్కడ స్క్రీన్ షాట్లు కూడా పెడుతున్నాను. మీరు చూడొచ్చనమాట ఇక్కడ. అతని పేరు రాజేష్ కుమార్ ఆర్ సంథింగ్ అనమాట. అతను అందరికీ మోహన్‌లాగా వాళ్ళ ఫ్రెండ్స్‌కి మెసేజెస్ చేసి నాకు అమౌంట్ కావాలి, పౌండ్స్ కావాలి, తర్వాత ఇండియన్ మనీ కావాలి, ఫోన్‌పే ఉందా, గూగుల్ పే ఉందా అని చాట్ చేస్తున్నాడనమాట. ఎవర్రా నువ్వు? ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు. మాకర్థం కాలేదు. మార్నింగ్ కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి మోహన్‌కి. ఏంటా అని లేసి చూసి అందరిని అడిగితే, "ఏంట్రా ఇలా డబ్బులడుగుతున్నావు ఇన్‌స్టాగ్రామ్ నుంచి మాకు గూగుల్ పే నంబరు, వాట్సాప్ నంబరు" అతను ఎంత ధైర్యంగా అయితే అతని నంబర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూసారంటే మీరు, ఆ అబ్బాయి మన తెలుగతనే అనుకుంటాను. ఎందుకంటే తెలుగులో కూడా చాట్ చేశాడు. ఎంత ధైర్యంగా తన నంబర్ ఇచ్చాడు. నేమ్ కూడా చెప్పాడనమాట. ఫోన్‌పేలో చెక్ చేస్తే కూడా అదే వస్తుందనమాట తనది. నాకర్థం గావట్లేదు. అసలు ఇలాంటి పనులు ఎందుకు జేస్తారో నిజంగా. ఆ అబ్బాయి పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు. వరస్ట్ అయినా ఉండొచ్చు. తనకి వేరే దారి లేకపోయుండొచ్చు. ఇంకేదైనా వాటెవర్ ఇట్ ఈస్. కానీ ఇలా చేయడం నిజంగా తప్పసలు. అసలు ఈ వీడియో చూస్తుంటే గాని అతను, "ఏంటి బ్రో మీ ప్రాబ్లమ్ ఏంటి నాకర్థం కాలే." ఇలాగ చాలా మందున్నారు. మీ ప్రాబ్లమ్స్ ఏంటసలు? మనమందరూ మిడిల్ క్లాస్ వాళ్ళం అనమాట. అందరికీ సమస్యలు అలానే ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నీళ్లవాడికి, రెంటుకి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు. ఉంటాయి. పైకి చూడ్డానికి సముద్రం ఎలా కనిపించినా లోతెంతుంటుందో ఎవరికీ తెలీదు గదా! సో, డోంట్ జడ్జ్ అనమాట. వీళ్ళు బాగున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయొచ్చు, ఇలాగ చేయొచ్చు, అలాగ చేయొచ్చు అని జెప్పి ఫ్రెండ్స్ పాపం వాళ్ళు అవసరానికి ఇచ్చేవాళ్ళనమాట. వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు ఎవరు ఇవ్వలేదు. బట్ ఇచ్చుంటే ఏంటి పరిస్థితి? వాళ్ళకి గూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మనిషికి మనిషి సహాయం చేసుకునేదనమాట. ఇప్పుడు నిజంగా మోహన్ అనుకోని వాళ్ళు డబ్బులు పంపించుంటే ఏంటి పరిస్థితేంటి? మేము తీసుకోండాల రెస్పాన్సిబిలిటీ. ఎందుకిలా జేస్తున్నారసలు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. నాకు నిజంగా నిన్నటి నుంచి మైండ్ అసలు పని చేయట్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాగ చేయడం అనేది. ఇంతకు ముందుగా నా అకౌంట్‌కి కూడా సేమ్ ఇలానే జరిగిందనమాట. చాలా మందైతే ఇలా చేస్తున్నారు రీసెంట్ టైమ్స్‌లో. సైబర్ క్రైమ్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. అందులోనూ మన తెలుగు వాళ్ళయండి ఇలా చేయడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుందనమాట నాకు. అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట. కానీ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాగా మీ ఫ్రెండ్స్ అకౌంట్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో మెయిన్‌గా ఇలాగా డబ్బులు కావాలి అది ఇది అంటే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళ మెయిన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఏంటి? వాళ్ళ వాట్సాప్ నంబర్ ఉంటే వాళ్ళకి కాల్ చేయడమో, లేకపోతే టెక్స్ట్ చేయడమో ఏదో ఒకటి చేసి కన్ఫర్మ్ చేసుకోండి. గుడ్డిగా డబ్బులైతే పంపించకండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియకుండా పోతుందనమాట. సో, బీ కేర్‌ఫుల్ అనమాట. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేకుండా అయిపోయిందనమాట ఈ ఇంటర్నెట్ వల్ల. సో, మీరైతే నిజంగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఇది గురించి. ఈ మధ్య చాలా చూస్తున్నాం గదా! ఇలాగ లింక్స్ పంపించగానే లింక్స్ ఓపెన్ చేస్తే మన డబ్బులు అకౌంట్‌లో ఉండేటివన్నీ పోవడం ఇలాగైతే చాలా జరుగుతున్నాయి. సో, చాలా చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళకి కూడా చెప్పండి. అమ్మ, నాన్న వాళ్ళెవరికీ తెలియకపోతే కూడా ఫోన్ వాడడము, లేదంటే ఇలాంటివి చేయడం కూడా ఫోన్‌లో ఏ లింక్ వచ్చినా సరే అలాగా ప్రెస్ చేయకండి చెప్పండి. మీకు చెప్పని చెప్పండి ఇంట్లో తెలిసిన వాళ్ళుంటే. సో, అదనమాట సంగతి. ఇంకో విషయం ఏంటంటే, యెస్టర్‌డే మేము రీల్ అయితే పోస్ట్ చేశామనమాట. చాలా రోజుల తర్వాత నేను, మోహను చాలా హ్యాపీగా ఉన్నామనమాట. 1 ఇయర్ నేను ఇండియాలో ఉండాల్సొచ్చింది సిట్యుయేషన్స్ వల్ల. సో, ఇక్కడికొచ్చాను రీసెంట్‌గానే 1 మంత్ అవుతుంది కదా వచ్చి. సో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు ఉండేటివే కదా! స్ట్రెస్, జాబు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక రీల్ అయితే చేసాం. హ్యాపీగా చేసాం. చాలా హ్యాపీగా రీల్ చేసాము. సో, వి స్పెండ్ ఎ టైమ్ టుగెదర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వెరీ నెక్స్ట్ డే ఇది జరిగిందనమాట. ఎర్లీ మార్నింగ్ ఇలాగా ఫేక్ అకౌంట్‌తో ఇలాగైతే జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా మాకు వీసా రిలేటెడ్ మెసేజ్ అయితే అవుతుంది. మేము యాక్చువల్‌గా అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, విల్ సార్ట్ ఇట్ ఔట్. సార్ట్ చేసుకోవచ్చు. కానీ అది కొంచెం బాధ అనిపించిందనమాట వీసా గురించి. ఆ తర్వాత ఇంటి నుంచి అమ్మ కాల్. హెల్త్ బాలేదని చెప్పి. ఇంతకు ముందుగా అలా ఒకసారి ఇలాగా హెల్త్ బాలేకుండా వచ్చిందనమాట. మళ్ళీ ఇప్పుడు అసలు 1 డే అంతా పడుకొనే ఉన్నారనమాట. టాబ్లెట్ ఏసుకొని ఏం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. అసలు నాకెంత బాధ అయిపోయిందంటే
ఆ పాయింట్‌లో నాకు నిజంగా అర్థం కాలేదు. ఆ తర్వాత ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, అట్ దట్ పాయింట్ ఆ పాయింట్‌లో నేను స్ట్రక్ అయ్యాననమాట. ఒక రోజంతా నాకెలా అయిపోయిందంటే, ఇక్కడే ఉండాలా? ఇండియా వెళ్ళిపోవాలా? ఏం జేయాలి? పాసిబిలిటీస్ ఏంటి? ఇక్కడుంటే ఏం జేయాలి? అక్కడికెళ్తే ఏం జేయాలి? ఇలాగా అసలు ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. ఒక్క రీల్ పోస్ట్ చేశాను హ్యాపీగా. 'నజర్ ఈజ్ రియల్' అంటారు కదా! అదేమన్నా అయిందా ఏంటో నాకు తెలీదు. దిష్టి అనేది తగులుతదంటారు గదా! సో, నేను రీల్స్ పోస్ట్ చేసి కొంచెం హ్యాపీగా ఉన్నానని చెప్పి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ నేను హ్యాపీగా ఉన్నాను. నాకు లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్స్ లేవని కాదు. అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అందరూ కొంతమంది ప్రాబ్లమ్స్ చెప్తారు. కొంతమంది హ్యాపీ మూమెంట్స్ మాత్రమే షేర్ చేసుకుంటారు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఓకే. సో, డోంట్ జడ్జ్ అనమాట. అలాగ జడ్జ్ చేయకండి. ఇంకా యాహ్! ఇది గాయ్స్ ఈ రీల్‌కైతే. సో, అలా జరిగిందనమాట. ఇంకా ఐయామ్ జస్ట్ ఫిగరింగ్ ఔట్ ఏం జేయాలో అర్థం గావట్లేదు నాకు. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఐ డోంట్ నో ఇక్కడే ఉండి స్ట్రాంగ్‌గా ఉండి ఇవన్నీ ఫేస్ చేయాలా? లేకపోతే ఇండియా వెళ్ళిపోయి అమ్మని చూసుకుంటూ అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలసలు ఏంటి? ఏమీ ఫిగర్ ఔట్ చేసుకోలేకపోతున్నాననమాట. ఒక లైఫ్‌లో అందరికి ఒక ఫేజ్ ఉంటుంది కదా! ఒక దగ్గర స్ట్రక్ అవుతారు కదా! ముందుకి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అంటారు కదా! సో, నేను ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అయితే ఉన్నాను. Thanks for watching guys. See you next video.